ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 51,575 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు కొన్ని విషయాలు మెన్షన్ చేయడం కూడా జరిగింది అనమాట. సో మార్కెట్ 52,000 బ్రేక్ కానంత వరకు కూడా నేను మార్కెట్లో కొద్ది హెల్దీ కరెక్షన్ వైపు మొగ్గు చూపుతాను కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ రావాలని కూడా చెప్పడం జరిగింది. నేను నిన్న పోస్ట్ చేయలేకపోవచ్చు, నేను వీడియో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను. సో మార్కెట్ నేను చెప్పిన విధంగా మార్కెట్ కొద్దిగా 26 మార్చి మనం చూసుకుంటే మాత్రం నేను 25 మార్చి పోస్ట్ చేశాను. 26 మార్చి మార్కెట్ కోసం పోస్ట్ చేయడం జరిగింది. కొద్ది మార్కెట్ డౌన్ఫాల్ రావాలని 26 మార్కెట్లో డౌన్ఫాల్ వచ్చింది. సో మళ్ళీ యాజ్డీస్గా మనకి అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలి, మార్కెట్ వెళ్ళింది. సో ఇక్కడి నుంచి మాత్రం కొద్దిగా చాలా ఇంపార్టెంట్, మనకి రేపు వచ్చిన వాల్యూ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. మార్కెట్కి ఏ విధంగా బిహేవ్ చేస్తుంది మార్కెట్, ఏ విధంగా మార్కెట్ వెళ్తుందని చెప్పి రేపు మాత్రం కొద్దిగా రేపు ఒకవేళ మిస్ అయితే వాల్యూ ఎల్లుండి మాత్రం కన్ఫామ్గా 99% కూడా ఎల్లుండి వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకో. ఎల్లుండి అంటే సోమవారం అనమాట. ఓకేనా, రేపు శుక్రవారం కొంచెం మార్కెట్ సెలవు ఉంటుంది కాబట్టి సోమవారం మన రంజాన్ మార్కెట్ లేదు కాబట్టి మంగళవారం నాడు మార్కెట్ ఓపెన్ అవుద్ది. సో ఓపెన్ అయినప్పుడు మంగళవారం అయినా 99% మాత్రం వాల్యూమ్ మార్కెట్ మాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. అయితే మనకి ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి కొంచెం చూసుకుంటే మాత్రం మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపు రావాలని కూడా వచ్చారు చెప్పండి. అది కూడా హెల్దీ కరెక్షన్ మార్కెట్ 60 డిగ్రీలు కావచ్చు, 90 డిగ్రీలు కావచ్చు మార్చి మార్కెట్ కంపల్సరీగా ఒక హెల్దీ కరెక్షన్లోకి డౌన్ సైడ్గా అయితే రావాలని కూడా చెప్పడం జరిగింది. సో యాజ్డీగా మనం డెఫినెట్గా మనకి అనుకుంది కొద్ది కరెక్షన్కి వచ్చిందన్నమాట. మార్కెట్ 52,000 మనకి బ్యాంక్ నిఫ్టీ 52,000 లెవెల్ బ్రేక్ కానంత వరకు కూడా నేను సైడ్ జోన్లో కానీ హెల్దీ కరెక్షన్ వైపే కానీ చూస్తాను మార్కెట్. ఓకేనా, ఎందుకంటే మార్కెట్ 52,000 లెవెల్ బ్రేక్ కానంతసేపు కూడా మార్కెట్ కొద్దిగా సైడ్ జోన్లోకి డౌన్ఫాల్ కంటే హెల్దీ కరెక్షన్ వైపు డౌన్ఫాల్కి అయితే వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో అలా వస్తే మాత్రం డెఫినెట్గా మన సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. ఒకవేళ రేపు మార్కెట్ 52,000 లెవెల్ మార్కెట్ బ్రేక్ చేస్తే మాత్రం బ్రేక్ చేయాల్సి వస్తే ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం యాజ్ డీస్గా మనం చెప్పిన లెవెల్ మనకి 1 డే 2 డేస్కి 3 డేస్లో మనకి మన లెవెల్ అయితే ఈ లెవెల్కి కన్ఫామ్గా వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీలో. సో అయితే మనకి డే బై డే మనకి ఇక్కడ నుంచి మనం రన్నింగ్ చూసుకుంటే మాత్రం ఈ డే బై డే మనం చూసుకుంటే మాత్రం వాల్యూమ్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ వాల్యూమ్తో మార్కెట్ వెళ్ళింది. ఇంత వాల్యూమ్లో వచ్చుకుంటే మాత్రం సడన్గా మార్కెట్ రాదు, కొద్ది వాలిటాలిటీగా బిహేవ్ చేసుకుని రావాలి మార్కెట్. దాని గురించి టైం తీసుకుంటుంది. 3 డేస్ కానీ 4 డేస్ కానీ 5 డేస్ కానీ లేదా ఒక్కోసారి 1 వీక్ కూడా టైం తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో అలా తీసుకుంటే మంచిది. హెల్దీ కరెక్షన్ టైం ఎంత తీసుకుంటే అక్కడి నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అవుతుంది మార్కెట్ అప్సైడ్ ముందు రాకెట్ మూమెంట్ వస్తుంది అన్నమాట. అక్కడి నుంచి ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ వాలిటాలిటీ ఉండి ఈ లెవెల్లో ఉందండి, ఈ లెవెల్ బ్రేక్ అయిన కూడా ఒక వాల్టెడ్ ఒక అప్సైడ్ రాకెట్ మూమెంట్ ఉంది. గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. 2 వీక్స్ బ్యాకే మీకు చెప్పాను. ఎప్పుడైతే మార్కెట్ రాంగ్ సెల్లింగ్ జరిగిందో ఒక రాకెట్ మూమెంట్ వస్తుంది మార్కెట్లో మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ రాకెట్ మూమెంట్ మనకి ఒక వీక్ పైన మనకి మూమెంట్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది అన్నమాట. సో అయితే ఇప్పుడు ఒకసారి మన ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం బట్స్. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇది చూడండి ఫ్రెండ్స్, మనకు రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా మెన్షన్ చేసాను. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేసుకుని మార్కెట్ ఉండవలసి వస్తుంది. మనం సపోర్ట్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అయితే దొరకాలి రేపు మార్కెట్. సో గత 3 రోజుల నుంచి కూడా మార్కెట్ ఈ డైరెక్షన్లోనే మార్కెట్ కొద్దిగా హోల్డ్ అయి ఉందన్నమాట. సో సైడ్ జోన్లో మార్కెట్ ప్రజెంట్ హోల్డ్ అయి ఉంది. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను సైడ్ జోన్ మార్కెట్లో ఉండే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ కూడా బిహేవ్ చేస్తుంది విత్ బ్యాంక్ నిఫ్టీ అనమాట. ఓకేనా, ఒకవేళ డౌన్ఫాల్ రేపు మార్కెట్ ఒకవేళ ఇన్ కేస్ కొద్దిగా డౌన్ఫాల్ వస్తే మాత్రం మనకి సపోర్ట్ దొరికి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ దొరకాలి. ఓకేనా, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక మార్నింగ్ సెషన్లోనే ఒకవేళ ఫ్లాట్గా ఓపెనింగ్ మార్నింగ్ డౌన్కి వస్తే మాత్రం డెఫినెట్ ఈ లెవెల్ నుంచి సపోర్ట్ దొరికి మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళి తర్వాత డౌన్ఫాల్కి రావాలంటే అక్కడి నుంచి డౌన్ఫాల్ తీసుకొస్తారు తప్ప కానీ డైరెక్ట్గా అయితే లేదనమాట. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ ఏదైనా భయంకర న్యూస్ వల్ల ఏదైనా వచ్చు, భయంకర న్యూస్ వల్ల సెల్లింగ్ ప్రెజర్ వస్తే డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ మన సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ 50,500 దగ్గర నుంచి సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్కి ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం, అది కూడా ఆ మూమెంట్ కూడా మధ్య నుంచి ఆఫ్టర్నూన్ నుంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా,
ఫ్లాట్గా. అది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ లేపుతారు. మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఉంది, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రెసిస్టెన్స్, ఈ లెవెల్ సో ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది. కాబట్టి వచ్చిన గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. మన అందులో గ్యాప్ అప్ ఓపెన్ అయితే వాల్యూమ్ డిసైడ్ చేసుకుంటుంది మాత్రం మార్కెట్ ఆగిన మార్కెట్ లేదంటే మార్కెట్ ఒక డౌన్ఫాల్ వచ్చే మార్కెట్ అని చెప్పి వాల్యూమ్ ప్రీ ఓపెన్ మార్కెట్లో వాల్యూమ్ మనం డిసైడ్ అవుతుంది అనమాట. ఒకవేళ పర్ఫెక్ట్ వాల్యూమ్తో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను కాల్ ఆప్షన్కే బై ట్రై చేస్తాను అనమాట. ఒకవేళ ఇన్ కేస్ 52,000 అబౌవ్ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి 52,200 కానీ 300 నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్ వైపుకి మనకి ఒక 20 నుంచి 30 పాయింట్స్ మాత్రం పుట్ ఆప్షన్ కానీ ట్రై చేస్తాను అనమాట. తర్వాత అక్కడి నుంచి వాల్యూమ్ మనం సహకరిస్తే కాల్ ఆప్షన్ ట్రై చేస్తాం, లేదంటే మాత్రం మనం కంటిన్యూగా కొద్దిగా సైడ్ జోన్లోకి ఉండేలా ప్లాన్ చేసుకుంటాం అనమాట. ప్లాన్ అది. సో అయితే ఫ్లాట్గా ఓపెన్ చేస్తే మన సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా మన రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ ఉంది, కానీ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉంది. ఇది ఓన్లీ ఇంటర్డే బేసిక్లో మీకు చెప్పేది అనమాట. మన హోల్డింగ్ పర్పస్లో మీకు చెప్తే యాజ్ యూజువల్ మన హోల్డింగ్ పర్పస్లో మీకు ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర నుంచి చూడండి. మనకి హోల్డింగ్ పర్పస్లో చూడండి ఒక హెల్తీ కరెక్షన్లో మార్కెట్ వస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మనం బయ్యింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, మన ఈ లెవెల్ దగ్గర నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చిన వాల్యూమ్ బట్టి డిసైడ్ అయిన తర్వాత పుట్ ఆప్షన్ మనం తీసుకోవచ్చు అనమాట. పుట్ ఆప్షన్ మనకి ఇక్కడ ఈ లెవెల్ వెళ్ళింది కదా పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు అని కాదు, మనకి వాల్యూమ్ డిసైడ్ చేయాలన్నమాట. వాల్యూమ్ డిసైడ్ చేసిన తర్వాత మన దాన్ని బట్టి మనం పుట్ ఆప్షన్ మనకి తీసుకోవచ్చు, లేదంటే మాత్రం న్యూట్రల్గా మనకు ఉండి మార్కెట్ని వాచ్ చేయడం చాలా మంచిది అనమాట. సో మనకి ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి 52,000 లెవెల్ బ్రేక్ అయితే ఫుల్ ఫిజ్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అది హైలో స్వామిషన్ చేసుకుంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అనమాట. ఒకవేళ అలా సైడ్ జోన్లోకి వచ్చేయాలనుకుంటే మార్కెట్ మన సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ వాలిటిలిటీ క్రియేట్ చేసుకుంటుంది. 3x వాలిటిలిటీ కానీ 4x వాలిటిలిటీ కానీ అదే 3.8 ఉంటుంది మ్యాక్సిమం వాలిటిలిటీ. నేను స్పీడ్ చెప్తుంటాను, స్పీడ్ చెప్పాను ఫ్రెండ్స్, స్పీడ్లో క్యాలిక్యులేషన్ చేసి మీకు 3.8 చెప్పాను, పర్సంటేజ్ కాదనమాట, ఎక్స్ అనమాట స్పీడ్. ఓకేనా, ఈ 3.x మ్యాక్సిమం ఉంటుంది. 3.8 వాలిటిలిటీ మనకి మార్కెట్ కొన్ని చేసుకుంటే సైడ్ జోన్లో ఉంటుంది. ఓ సైడ్ జోన్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మనకి సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువ పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో ఉంది. 52,000 లెవెల్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ మనం తీసుకోవచ్చు, మన రెసిస్టెన్స్ ఏదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ వచ్చి 23,591 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీలో కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. నిఫ్టీ వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ విత్ వాల్యూమ్ ప్రకారం స్ట్రాంగ్గా ఉంది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ ఉంది. ఈ ఎక్కడైనా సరే మనకి సపోర్ట్ లెవెల్ ఎక్కడైనా సరే నియర్ సపోర్ట్ లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే పోతారన్నమాట, దాంట్లో మోకమాటం లేదు. నేను నిఫ్టీలో కూడా మన ప్రీవియస్ వీడియోస్లో కరెక్షన్ రావాలని కూడా చెప్పడం జరిగింది, కొద్ది కరెక్షన్ వచ్చింది. నిఫ్టీలో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు ఆల్రెడీ ఇంటర్డే బేసిక్లో కూడా చెప్పడం జరిగింది అనమాట. అది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం చూడండి ఫ్రెండ్స్, మన నిఫ్టీ మనం చూసుకుంటే ప్రీవియస్ వీడియోస్లో మనం సపోర్ట్ లెవెల్ మీకు చెప్పడం జరిగింది. నియర్ సపోర్ట్ దగ్గర కరెక్ట్ అదే సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుని ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ సపోర్ట్ తీసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది మరి. మన రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మాత్రం గత 3 రోజుల నుంచి మార్కెట్ ఈ లెవెల్లోనే బిహేవ్ చేసుకుంటూ ప్రజెంట్ అయితే మార్కెట్ ఆగి ఉంది ఈ లెవెల్లోనే. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలా, మనకు ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కంప్లీట్గా 23,800 బ్రేక్ అవ్వాలి. నిఫ్టీలో బ్రేక్ అయితే మాత్రం మనకి రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం 24,000 మనకి మన ఇంటర్డే బేసిక్లో మనకి ప్లే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇన్ కేస్ అలా కాకుండా ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొద్ది మార్కెట్ 23,200 దగ్గర నుంచి కొద్దిగా సపోర్ట్ లెవెల్ ఉంది, ఆ లెవెల్ దగ్గర వరకు మనకు సపోర్ట్ అక్కడ వరకు మనకి ఇంటర్డే వరకు ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అయితే మార్కెట్ కొద్ది కరెక్షన్లోకి రావాలా, సైడ్ జోన్లోకి రావాలా, ఆల్రెడీ ముందు మీకు మెన్షన్ చేసిన ముందు కూడా చెప్పడం జరిగింది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కరెక్షన్ మోడ్లోకి రావాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కరెక్షన్ వచ్చింది. రేపు కూడా మంచి కరెక్షన్ రావాలా, కొద్దిగా కరెక్షన్ వస్తే మాత్రం మంగళ బుధవారంలో మాత్రం ఒక మంచి మూమెంట్ వచ్చే అవకాశం, అప్సైడ్ మూమెంట్ వచ్చే అవకాశం మార్కెట్ కనబడుతుందన్నమాట. అది కూడా రేపు కానీ మంగళవారం కానీ వచ్చిన కరెక్షన్ బట్టి నేను డిసైడ్ అవుతాను మార్కెట్ మంగళవారం వస్తుందా, బుధవారం వస్తుందా, గురువారం వస్తుందా మూమెంట్ అప్పుడు డిసైడ్ అవుతుందన్నమాట. ఓకేనా, సో అయితే మార్కెట్ చూడండి మనకి గత కొన్ని రోజుల నుంచి మనకి ఈ రోజు మాత్రం కొన్ని గంటల వరకు మాత్రం మనకి ఈ లెవెల్లోనే ఉండిపోయింది నిఫ్టీ. రేపు ఇంటర్డే బేసిక్లో మాత్రం కొద్దిగా ప్లే చేసుకోవాలంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన డౌన్ సైడ్కి మనకు మనం ఇందాక చెప్పినట్టుగానే మార్కెట్ డౌన్ సైడ్కి అయితే వచ్చే పాసిబిలిటీ మనకు ఉంది. డౌన్ సైడ్కి వచ్చిన మనకు సపోర్ట్ లెవెల్ ఉంది ఇక్కడ, ఈ లెవెల్ దగ్గర నుంచి ఇంకోసారి అటెంప్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇంటర్బేస్లో. అదేవిధంగా మనకి ఇంకోసారి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం
మన రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, అది కూడా ఫ్లాట్గా ఓపెనింగ్ అయితే మరీ మంచిది. ఒకవేళ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ ఉంటుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా కాల్ ఆప్షన్కి నేను మొగ్గు చెప్తున్నాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, మన నియర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, లేదంటే దానికి నేను ఇంకా అప్ సైడ్ మూమెంట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందో చూసుకుంటే దాన్ని బట్టి నేను ప్లే చేసుకున్నాను. ఒకవేళ నియర్ దీనికన్నా ఈ పైన లెవెల్కి ఎక్కడైనా 23,800 కానీ 23,900 కానీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను ఫస్ట్ పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. తర్వాత మార్కెట్ డిసైడ్ అయింది, కొద్దిగా మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చిందా డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ వాల్యూమ్ సహకరిస్తే కాల్ ఆప్షన్కి నేను బై చేసుకుంటాను అనమాట. ఓకేనా, సో ఒక ఫ్లాట్ కదా అది గ్యాప్ డౌన్ అయితే మనకి కాల్ ఆప్షన్కి మనం ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో నా యొక్క వ్యూ అయితే ఇది ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ మీకు చెప్పడం జరిగింది. సో మీరు కూడా రేపు ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.